వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనం. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. బ్రహ్మాండంలోనే వెంకటాచల పుణ్యక్షేత్రాన్ని సరిపోలిన క్షేత్రం వేరొకటి లేదు. వెంకటేశ్వరుడికి సరితూగే దేవతలు అటు భూతకాలంలోనూ ఇటు భవిష్యత్తులోనూ వేరొకరు లేరు. ఆ స్వామి నగుమోముని క్షణపాఠమైనా చూసి తరించాలని తప్పించని భక్తులెవరు? ఆ నిలువెత్తు మూర్తిని దర్శించాలని నిలువెల్లా కళ్ళు చేసుకొని భక్తజన కోటి ఎదురు చూస్తూ ఉంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన ఈ తిరుమల గిరులు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వేమంటే పాపం, కట అంటే తొలగించగలవాడు, ఈశ్వరుడంటే సర్వ జగత్తుని కాపాడగలిగే నియామకుడు, ధారకుడు, పోషకుడు. అసలు రహస్యం అంతా ఈ పేరులోనే ఉంది. జగమేలే ఆ స్వామి అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువైన ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. సర్వాలంకారాలతో శోభిల్లిన నిజ రూపంలో వెలుగులు విరజిమ్మిన ఆ స్వామి ఆ పాద మస్తకం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, సప్తగిరీషుడు, ఏడు కొండలవాడు తిరుమలప్ప. తిరుమల పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం. ఆనంద నిలయంగా పిలిచే గర్భాలయంలో, బ్రహ్మస్థానమనే దివ్య స్థలంలో అచ్చారూపంలో కొలువై ఉన్నాడు ఆ వెంకటేశ్వరుడు. నిత్యం లక్షలాది భక్తుల పూజలందుకునే మూల విరాట్టును ధ్రువభేరం అంటారు. ధ్రువ అంటే స్థిరంగా ఉండేదని అర్థం. ఈ మూర్తి స్వయంభూమూర్తి. తిరుమల గిరిపై పవిత్రాద్భుతమైన సాలగ్రామ శిల ద్వారా స్వయంభువుగా వెలిశాడు ఆపద మొక్కులవాడు. పద్మపీఠంపై నిలుచుని సూర్య కటారి అనే నందక ఖడ్గాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తాడా శ్రీహరి. దివ్యాభరణాలు, కిరీటం, తిరునామం, వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి, శంకు చక్రకటి వరద హస్తాలతో ఆ దేవదేవుడు భక్తులను అనుగ్రహిస్తాడు. స్వామివారు శిరస్సు నుంచి పాదం వరకు 9.5 అడుగుల ఎత్తుంటారని నిత్య కైంకర్యాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. నిత్యం లక్షల మంది భక్తులు తిరుమలేశుడి దివ్య మంగళ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఆ దేవదేవుణ్ణి దర్శించుకునే భాగ్యం 2 క్షణాలను మించి లభించదు. సుమారుగా 9 అడుగుల వరకు ఆయన ఎత్తు ఉంటుందని మా పూర్వీకులు చెప్పగా మేము రోజు తాకి చూస్తూ ఉన్నాము. బయట మనం ఏమేమైతే ఆభరణాలు స్వామికి అలంకరించినామో చాలా వరకు ఆభరణాలు మనం ఆ శరీరం పైన మనం చూడవచ్చు. చాలా వరకు ఆయన శరీరంలో ఉన్నాయి. అవన్నీ స్వామివారి హస్తాలకి మనం రేఖలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. 18 అంగుళాల ఎత్తు ఉన్న పద్మాకార పీఠంపై స్వామి భక్తులకు దర్శనమిస్తారు. గురువారం సాయంకాలం, శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో ఈ పాదపీఠం, స్వామి పాదాలు పుష్పాలు, తులసి దళాలతో కప్పబడి ఉంటాయి. స్వామి కుడి హస్తంలో వరద ముద్రతో ఉంటారు. తన కుడి అరచేతిని తెరిచి కిందకి చూపిస్తుంటారు. ఆయన పాదాలను ఆశ్రయించటం పరమోన్నత భక్తికి నిదర్శనమని చెప్పేందుకు ఇది సూచిక. శ్రీచరణాలు, ఇలలో భక్తులను ఉద్ధరించడానికి మోపిన పాదాలే శ్రీచరణాలు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి సున్నితంగా ఒత్తిన ఈ పాదాలనే బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము అంటూ అన్నమాచార్యులు కీర్తించారు. ఆ విష్ణుమూర్తే స్వయంభూమూర్తిగా భక్తుల కోసం వైకుంఠం నుంచి దిగి వస్తే ఇక ఆ మూల విరాట్ సౌందర్యం గురించి, మహిమ గురించి, ప్రత్యేకతల గురించి ఏమని వర్ణించాలి, ఎన్నని వివరించాలి? అంత చిక్కని ఎన్నో రహస్యాలు, అంతులేని ఆధ్యాత్మికానందంలో భక్తులను ముంచెత్తుతూ ఉంటే నేనున్నానని అభయం ఇస్తూ ఉంటాడు ఆ వెంకటేశ్వరుడు. ఆ స్వామి మనస్సు నిండా ఉన్నా ఆ రూపం మాత్రం భక్తుల మదిలో అలానే నిలవదు. ఇది కోట్ల మంది భక్తులకు అనుభవం. ఎందుకంటే ఆ అనంత తేజోతత్వం ఎంతో తపస్సు చేస్తే కానీ సిద్ధించదు. అందరు దేవతలతో పాటు, నవగ్రహాలతో పాటు, పరిషత్ దేవతలతో, విద్యాధరులతో, కిన్నరులతో, కింపురుషులతో పాటుగా మేము వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నాము.
అసంఖ్యాకమైనటువంటి ఆ భక్త బృందముల మధ్యలో వెళ్ళి శ్రీనివాసుణ్ణి దర్శించే వరకు కూడా శ్రీనివాసుణ్ణే మేము ధ్యానించాం. ఆ శ్రీనివాసుణ్ణి చూసాం, శ్రీనివాస దర్శన జనిత ఆనందాన్ని అనుభవించాం. క్షణంలో బయటకు వచ్చేప్పటికీ ఆ మూర్తి యొక్క స్వరూపము మన మనస్సు పైన నిలవడం లేదు. ఎందుకని అని అంటే ఆ మూర్తి యొక్క ఆ అనంత తేజోతత్వం అనేటువంటిది అది ఎంతో తపస్సు చేస్తే కానీ లభించదు. చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలిచిన సాకారము, వింతలుగా మునులెల్ల వెతికి కనేయట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము అంటారు. వెంకటేశ్వరుడు భక్త వత్సలుడు. భక్తులపై ఆయన చూపినట్లుగా ప్రేమ వాత్సల్యం వేరొకరు చూపలేరు. అందుకే ఆయన ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే అన్ని సేవలు భక్తుల పేరు మీదే జరుగుతాయి. అంతవరకు ఎందుకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన ఆనంద నిలయం ముందు ఉన్న మెట్టు కూడా భక్తుడి పేరు మీదే ఉంటుంది. భక్త కోటిని ఉద్ధరించటానికే ఆ నారాయణుడు తిరుమల గిరులపై వెలిశాడు. తిరుమలేశుడి సన్నిధిలో క్షణమైనా నిలవాలని తలచని భక్తులెవరు? నిజానికి క్షణానికి మించి శ్రీవారిని దర్శనం చేసుకోవటం సాధ్యం కాదు. అయితే ఆ దేవదేవుడి దర్శనంతో జన్మ ధన్యమైపోతుంది. ఖచ్చితమైన కొలతలు తీసుకున్నప్పటికీ స్వామివారి ఛాతీ వెడల్పు సుమారు 36 నుంచి 40 అంగుళాల మధ్య ఉంటుందని, నడుం భాగం వెడల్పు 24 నుండి 27 అంగుళాల మధ్య ఉంటుందని అర్చకులు చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామి నుదుటిపై ధరించే నామాలకు ఊర్ధ్వపుండ్రాలు అని పేరు. తిరునామాలు అని పిలిచే వీటిని వారానికి ఒకరోజు ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత సమర్పిస్తారు. 16 తులాల పచ్చ కర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగించి వీటిని తీర్చిదిద్దుతారు. గురువారం ఈ నామం తగ్గించి నేత్ర దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. శ్రీనివాసుడి వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. అభిషేక సమయంలో మాత్రమే అమ్మను స్పష్టంగా చూడొచ్చు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శుక్రవారాభిషేకాన్ని ఆమె హృదయంలో ఉన్నందువల్ల మొత్తం మూర్తికి నిర్వహిస్తారు. అయితే మూల విరాట్ వెనుక నుంచి చూసే భాగ్యం మాత్రం కేవలం అతి కొద్ది మంది అర్చకులకే ఉంటుంది. స్వామివారు తన 2 భుజాలకి కింది భాగంలో, మోచేతులకు పై భాగంలో నాగాభరణాలను ధరిస్తారు. ఈ ఆభరణాలు ఆదిశేషుడికి ప్రతీక. తన సహచరుడే అయినా తన శరీరంలో భాగం చేసుకోవటంతో స్వామి దయాళు అని చాటి చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం ఆదిశేషుడే కావటం విశేషం. తన దర్శన భాగ్యంతో భక్తులను తరింపచేయటం మాత్రమే కాదు, జీవిత సారాన్ని కూడా బోధిస్తుంటాడు తిరుమలేశుడు. ఆ నగుమోముతో పోటీ పడే సౌందర్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అంతటి ఆహ్లాదకరమైన చిరునవ్వును చూస్తే మనస్సుని పిండేసై ఎంతటి దుఃఖమైనా తొలగిపోతుంది. కానీ ఆ 7 కొండల వాడిని ఆందోళనతో దర్శనం చేసుకుంటే మాత్రం ఆ చిరునవ్వు కనిపించదు. ప్రపంచంలో మరి ఎక్కడా లేనిది ఈయనకి మాత్రమే సొంతమైంది ఏందిరా అంటే ఈ విగ్రహంలో మీరు చూడగలిగింది చిరుమందహాసం. ఆయన పెదవుల దగ్గర ఉన్న ఆ చిరుమందహాసం ఇంకెక్కడా కనబడదు. అదొక్కటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. స్వామి ఒక వెలుతురులో చూస్తే ఒకలాగుంటాడు, ఈ పక్కకు వెళ్ళి చూస్తే ఇంకొకలాగుంటాడు, కింద కూర్చొని చూస్తే ఇంకొకలాగుంటాడు. ఆయన ఎప్పటికప్పుడు ఆయన రూపాన్ని మనకి రకరకాలుగా మన మనసుకి ఎట్లెట్లా ప్రశాంతంగా ఉంటుందో అట్లా చూపిస్తూనే ఉంటాడు. ఈ మనసులో ప్రశాంతతగాన లేకుండా ఏదైనా అలజడికి లోనైనప్పుడు ఆ చిరునవ్వు అక్కడ ఖచ్చితంగా కనబడదు. ఈ యొక్క స్వామి యొక్క ప్రత్యేకతే ఆ చల్లని చిరునవ్వు. తిరుమలలోని వెంకటేశ్వరుడి మూల విరాట్ స్వయంభూ. ఏ శిల్పి చెక్కింది కాదు, సాక్షాత్తు ఆ స్వామే వెలిశాడు అనటానికి ఆ మూల విరాట్ నిండా దాగిన ఎన్నో రహస్యాలే సాక్ష్యం. ఆనంద నిలయంలో భక్తులకు దర్శనమిచ్చే ధ్రువబేరం ఎన్నో మర్మాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. జగమేలే ఆ స్వామి అనంత శక్తి స్వరూపుడు కదా. మరి ఆ మూల విరాట్లో మనుషులు అర్థం చేసుకోలేని మర్మాలు దాగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? ప్రపంచంలో ఏ ఆలయంలో కనిపించని సనాతన సంప్రదాయాలు తిరుమల ఆలయంలో కనిపిస్తాయి. ఏ ఆలయానికి లేని ఆధ్యాత్మిక విశిష్టత తిరుమల ఆలయంలో ఉంటుంది. ప్రపంచంలో ఏ ఆలయంలో కనిపించని ఆధ్యాత్మిక వైభవం, వైభోగం 7 కొండలపైనే కనిపిస్తుంది. ఈ దివ్యక్షేత్రం మానవ మాత్రులకు అంతుపట్టని అనేక రహస్యాలకు నెలవు. అందుకే అనేక సంకేతాల రూపంలో స్వామి ఈ సత్యాన్ని చాటుతూనే ఉన్నారు. సకల దేవత సార్వభౌముడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు,
ఐనోత్సవాలు, సంవత్సరోత్సవాలతో తిరుమలగిరులపై వైభవంగా వెలుగొందుతున్నాడు. ఏడాదికి 365 రోజులు అయితే 470కి పైగా ఉత్సవాలు, ఊరేగింపులు, విలక్షణమైన తిరు నివేదనలతో కళకళలాడుతూ ఉంటుంది ఈ దివ్యక్షేత్రం. శ్రీ మహావిష్ణు ఆలయాల్లో ఆరాధించే భగవాన్ మూర్తి శయన భంగిమలో, ఆసీన భంగిమలో కనిపిస్తుంది. కానీ తిరుమలలో మాత్రం నిలుచున్న భంగిమలో కోట్లాది మంది భక్తులను కటాక్షిస్తున్నాడు ఆ దేవదేవుడు. ఆయన్ను శయన భేరంగా, ఆసీన బేరంగా చూపించే ఉత్సవాలు జరిగినా మూల విరాట్ మాత్రం ధ్రువబేరంగా ఉంది. ఏ వేళలో ఏ భక్తుడు పిలిచినా ఆపన్న హస్తం అందించటానికి సిద్ధంగా ఉన్నానని తెలియచెప్పటానికా అన్నట్లు శ్రీహరి నిలుచున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్తజన కోటికి అభయం ఇవ్వటానికి వైకుంఠం నుంచి కదలి వచ్చాడు శ్రీనివాసుడు. అయితే మూల విరాట్ విగ్రహ రూపం చుట్టూ 100 ఏళ్ల క్రితం అనేక అపోహలు చెలరేగాయి. మూల విరాట్ ఎవరన్న దానిపై అనేక వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ అవేవి పెద్దగా తమ ఉనికిని చాటుకోలేకపోయాయి. తిరుమల కొండపై ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని, అందుకు మరో సందేహానికి అనువంతైనా తావులేదంటున్నారు అర్చకులు. స్వామి విగ్రహ రూపం పైన అనేక రకాలైన అనుమానాలు గతంలో ఉన్నాయని మనం ప్రచారాల ద్వారా, మాధ్యమాల ద్వారా వింటూనే ఉంటాం. స్వామి శివుడి యొక్క రూపమని, శక్తి రూపమని, స్వామికి వెనకాల వెంట్రుకలు ఉన్నాయని, ఇలా ఎన్నెన్నో మాధ్యమాల్లో మనం వింటూ వచ్చినాము. స్వామి అసలు సిసలైన పురుషుడు మహావిష్ణువుకి శాలిగ్రామ శిలారూపం ధారిస్తే ఇలాగే ఉంటుంది. పూర్వకాలంలో స్వామి పాదాల దగ్గర విరజా నది ప్రవహిస్తూ ఉందని మా పెద్దవాళ్ళు చెప్పగా, కాలగమనంలో అది అంతర్వాహినిగా వెళ్ళిపోయిందని, ఇప్పుడు నేటికి స్వామి పాదాల దగ్గర ఆ చెమ్మ ఉంటుందని మేము కూడా ఈరోజు కూడా దాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. తెలుస్తూ ఉంది మాకు కూడా స్వామి పాదాల దగ్గర చెమ్మ ఉంది అనేది. కాబట్టి ఎటువంటి సందేహం లేదు, స్వామి మహావిష్ణువే. తిరుమల దివ్యక్షేత్రం సముద్ర మట్టానికి 3000 అడుగుల పై ఎత్తులో ఉంటుంది. తిరుమల గిరులు చల్లగా ఉండే ప్రదేశం. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎండ, వేడిమి లాంటివి అస్సలు తెలియవు. కానీ స్వామివారి మూల విరాట్ మాత్రం చల్లగా ఉండదు. ఏడాది పొడవునా తిరుమలలో చల్లని వాతావరణమే ఉంటుంది. కానీ శ్రీవారి మూల విరాట్ మాత్రం ఎప్పుడూ 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతను తగ్గించటానికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున చల్లటి నీరు, పాలు, సుగంధ ద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. ప్రతి శుక్రవారం అభిషేకానికి ముందు స్వామివారి నగలన్నీ తీసేస్తారు. దీనినే నిజరూప దర్శనం అంటారు. శ్రీవారికి అలంకరించిన ఆభరణాలను సడలింపు చేసే సమయంలో బంగారు, వజ్రాభరణాలు ఎంతో వేడిగా ఉంటాయని అర్చకులు చెబుతుంటారు. కారణం మూల విరాట్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండటమే. గర్భాలయం నిత్యం నేతి దీపాల వెలుగులో ఉంటుంది. అలానే సమయానుసారం దీపధూప నైవేద్యాలు స్వామికి సమర్పిస్తూ ఉంటారు. దీంతో కొంచెం ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. కానీ మూల విరాట్ అంత ఉష్ణోగ్రత ఎందుకుంటుందన్నది మాత్రం అంతు పట్టని అంశమే. విష్ణుమాయ చాలా సందర్భాల్లో ఈ మాట వింటూ ఉంటాం. తిరుమలకు వచ్చే భక్తులందరూ ఈ విష్ణుమాయను అనుభవిస్తారు. మళ్ళీ తిరుమలను దర్శించాలని తప్పిస్తారు. తాము ఆ స్థితిని అనుభవించిన చాలా మందికి అసలు విషయం తెలీదు. ఇంతకీ ఏంటా విష్ణుమాయ? శ్రీవారి మూల విరాట్ చేసే ఆ లీల ఏంటి? వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం నిత్యం లక్షల మంది తిరుమలకు వస్తారు. గంటల పాటు నిరీక్షించి ఆ దేవదేవుడి దర్శనం చేసుకుని తరిస్తారు. క్షణకాలమైనా 2 అంటే 2 క్షణాల సమయమే దొరికినా అదే మహాభాగ్యమని మురిసిపోతారు. స్వామివారిని దర్శించిన తర్వాత భక్తులు శ్రీహరిని మదిలో తలుచుకున్నప్పుడు ఒక విచిత్రమైన అనుభూతికి లోనవుతారు. తిరుమలలో తాము దర్శించిన మూల విరాట్ రూపం అచ్చం అలానే భక్తులకు మదిలో సాక్షాత్కరించదు. భక్తులందరికీ ఇది అనుభవమే. ఇదే విష్ణుమాయ, శ్రీనివాసుని లీలా వినోదం. స్వామి రూపం ఒక్కసారి అక్కడి నుంచి కదిలినాక మన మనసులో తలుచుకున్నా మళ్ళీ కనబడదు అని చాలామంది అంటూ ఉంటారు. అదే విష్ణుమాయ అంటే. నాకు తెలిసి నా చిన్న అనుభవంలో నేను తెలుసుకుంది ఏంటంటే, సక్సెస్ ఆఫ్ 7 hills ఈజ్ రిపిటీషన్. పదే పదే భక్తులు మళ్ళీ స్వామిని దర్శించుకోవాలని కోరుకోవడానికి కారణం కూడా అదే.
గుర్తు ఉండిపోదు. ఆ రూపం మళ్ళీ చూడాలనే తాపత్రయం భక్తుల్లో ఉంటుంది. ఒక గంట సేపు తనివి తీరా చూసినా ఇంకొక 5 నిమిషాలు ఉండిస్తే బాగున్నే ఆ స్వామి దగ్గర అనే అనుభూతి కలుగుతూనే ఉంటుంది. స్వయం వ్యక్త స్వరూపంగా వెలిసింది సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. ఆయన్ని దర్శించే భాగ్యం ప్రతి భక్తుడికి ఉంది. కానీ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవాలన్నా, తలవగానే ఆ మూల విరాట్ అచ్చంగా అలా సాక్షాత్కరించాలన్నా ఎంతో యోగ్యతను సంపాదించుకోవాలి. స్వామివారు ధరించే వస్త్రాలు 21 అడుగుల పొడవుంటాయి, 6 కేజీల బరువు ఉంటాయి. ముందు వస్త్రాన్ని అలంకరించి వాటిపై ఆభరణాలు అలంకరిస్తారు. వేల సంవత్సరాలుగా బరువైన ఆభరణాలతో అలంకరిస్తున్న ధ్రువబేరం ఏమాత్రం చెక్కు చెదరలేదు. మరే ఆలయంలో ఇంత బరువైన ఆభరణాలతో ప్రధానమూర్తికి అలంకరణ ఉండదు. ఇదొక్క తిరుమల శ్రీవారికే సొంతం. వందల వేల ఏళ్లుగా బరువైన ఆభరణాలతో అలంకరణలు చేస్తున్నా ధ్రువబేరం చెక్కు చెదరకపోవటానికి కారణం స్వామి స్వరూపం స్వయం వ్యక్తం. శ్రీవారి బింబం సాలగ్రామ బింబం అని చెప్తోంది ఆగమ శాస్త్రం. కలియుగారంభంలో వక్షస్థల మహాలక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన శ్రీనివాసునికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి, పల్లవరాణి సామవై, విజయనగర సామ్రాజ్యాధీశులు ఇలా ఎందరో మహానుభావులు అద్భుత నిర్మాణాలను చేపట్టి అపూర్వ సేవా కైంకర్యాల నెలవుగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. ఆ స్వామి సేవలో తరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొండలలో కొలువై ఉండటమే కాదు, కొండలంత వరాలను గుప్పే దొడ్డ దొర అన్నారు అన్నమాచార్యులు. రాజు సమర్పించిన స్వర్ణ పుష్పాలను కాదని మహాభక్తుడైన కురవనంబి సమర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించాడు ఆ శ్రీనివాసుడు. ఆయన పాదాలను ఆశ్రయించిన భక్తులను నిత్యం కంటికి రెప్పలా కాచుకుంటాడు. బ్రహ్మాండ రూప గోవింద, పుణ్య స్వరూప గోవింద.